హృదయరాగం డిసెంబరు 2. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ విశ్వాసి దేవుని యందు ఎప్పుడు ఎదుగుతూ ఉండాలి. అప్పుడు తన బిడ్డలకు ఏ కొరత లేకుండా ఇస్తాడు. మనకు వాక్యము వింటున్నప్పుడు, ప్రార్థన ఆత్మీయంగా ఉంటున్నప్పుడు మనం ఎదుగుతూ ఉండాలి. అవిటితనము ఉండకూడదు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత రోజు రోజు ఎదుగుతూ ఉంటుంది. ఆ బిడ్డ ఎదిగి ఒక సంపూర్ణమైన మనిషిగా మారతారు. ఆయన బిడ్డలమైన మనము ఆయనలో పరిపూర్ణంగా ఎదగాలి. క్రీస్తునందు ఉన్నవారు దేవుని వాక్యము పరిశుద్ధాత్మ చేత, బలము చేత, రొట్టె విరవడము చేత, ప్రార్థన జీవితం ద్వారా ఈ ప్రార్థన జీవితం ద్వారా దేవునికి చాలా సమీపంగా ఉంటాము. అప్పుడు ఆయన నామములో మెట్టు ఎదుగుతూ మన కడుపులో జీవజలాలు మొదలవుతాయి. అలాంటి అనుభవములోకి మనము రావాలి. అప్పుడు క్రీస్తు శిరస్సు వరకు ఎదగగలము. క్రీస్తు శిరస్సు ఎక్కడ ఉంటుంది? ఆకాశము. ఆకాశం తన సింహాసనము, భూమి తన పాదపీఠము. ఆయనలో ఎదగడానికి ఒక హద్దు అంటూ లేదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నాకు అన్నీ వచ్చు అన్నాడు, కానీ నాకు ఏదీ రాదు అంటున్నాడు. ఇంకా దేవునిలో ఎదగాలి, నేను గురి ఎద్దకే పరిగెత్తాలి అంటున్నాడు పౌలు భక్తుడు. కనుక వెనుక వాటిని మరిచి ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళాలి. దినదిన అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. కాబట్టి మన కడుపులో జీవనదులు పారులాగా ఉందామని కోరుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కుని బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కు నెరవేర్చండి తండ్రి. మా కడుపులో నుండి జీవజల నదులు పారులాగా చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.